కార్యక్రమం. రెండవది ఇళ్ళు కోల్పోయి ఇప్పుడు ఇందాక మేము ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మన వాడలో ఉండేటటువంటి ఒక గృహం పూర్తిగా మొత్తం కూలిపోయింది వాళ్ళకి. అలా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు కాలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా కొన్ని పాత్ర సామాగ్రిని, భోజన సామాగ్రిని కూడా కొంత అందజేయాలి అనేటటువంటి ఒక సంకల్పం మన వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడికి మేము రాగానే మన వాళ్ళు, మీ నాయుడు గారు వాళ్ళంతా చెప్పారు నాతోటి, ఇక్కడ మా అందరికీ ఏదో తంటాలు పడుతున్నాం, సరే ప్రభుత్వం వాళ్ళు వస్తారు, లేకపోతే ఇతర సంస్థలు వస్తాయి, ఏదో ఒక రకమైనటువంటి సహాయంతో మేము ఏదో ఇల్లు కట్టుకుంటాం, ఒక నీడన పంచన పడు ఉంటాం, కానీ మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మా ఆంజనేయ స్వామికి నీడ లేకుండా అయిపోయింది, ఆయనకి పాపం ఇల్లు లేకుండా అయిపోయింది అన్నారు మన వాళ్ళు. మీ ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ ఆలయాన్ని చక్కటి రామ మందిరం లాగా మనం మార్చుకుందామా? శ్రీమన్నారాయణ స్వాముల వారికి ఇక్కడ మన దీనికి కావలసినటువంటి